గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో ఈ జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే వృషభ లగ్నాత్తు 2వ ఇంట్లో అంటే మిథునంలో శుక్రుడు, గురువు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు, రవి ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు, మేనంలో శని ఉన్నారు. శని వక్రగతిని పొంది వెనక్కి నడుస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక నెల రోజుల పైన ఉంటుంది. అందువల్ల శనికి కూడా కొంచెం జాగ్రత్తగా, వక్రగతిలో ఉన్న గ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శని ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఆయన పూజ కూడా చేయాలి. ఈ వృషభం లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో అంటే కర్కాటకంలో ప్రస్తుతం రవి సంచరిస్తున్నారు. ఈయన 17వ తారీఖున సింహంలోకి ప్రవేశిస్తారు. అయితే ప్రభుత్వంలో
ప్రభుత్వ విభాగంలో పరిపాలన ఉంటుంది. ఆర్థిక రకమైన ప్రయోజనాలు ఉంటాయి రవి వల్ల. కొత్తగా సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. అలాగే ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉంది. రవి కంటి సమస్యలకి కారకుడు కూడా. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వివాహాలు కాని వాళ్ళకి, వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళకి ఈ మాసం బాగుంది కనుక వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంది. వాళ్ళు అధికారులు మన్నన పొందుతారు, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు. వారికి కావాల్సినంత ఇంక్రిమెంట్లు అట్లాంటివి దొరుకుతాయి. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు బాగా తెలివైన వాళ్ళని, విజ్ఞుల్ని, వాళ్ళకి మంచి అనిపించిన వాళ్ళు, వారి క్షేమం కోరే వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఈ రాశి వాళ్ళు చేస్తారు. అయితే ఈ రాశివారు అందులోనూ శుక్రుడు అధిపతి కనుక ఈ రాశి వారికి మహాలక్ష్మి పూజ బాగా కలిసి వస్తుంది. అందువల్ల వీరు ఈ 5 శుక్రవారాలు వచ్చినాయి ఈ శ్రావణ మాసంలోనూ. ఈ 5 శుక్రవారాలు అమ్మవారికి చేతనైన శక్తి కొలది పూజ చేసి అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆగస్టు 20 చివరి రోజున అంటే 27/8న వినాయక చవితి కూడా వచ్చింది. అందువల్ల వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు కనుక ఆయన పూజ లేకుండా మనం ఏ పూజ చేసినా కూడా అది సత్ఫలాలను ఇవ్వదు కనుక ఆయన పూజ చేసి గణపతి నవరాత్రులు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మహాలక్ష్మి పూజను చేయడం వల్ల ఆమె కృపను పొందుతారు. అలాగే గణపతి పూజ చేయడము, వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు అయింది, రాఖీ పౌర్ణమి 9వ తారీఖు అయింది, కృష్ణాష్టమి 16వ తారీఖు అయింది. అందువల్ల ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని పూజించడము, వినాయక చవితికి వినాయకుడిని పూజించడము చేయడం వల్ల ఈ రాశివారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారని నా సూచన.